చూస్తూ ఉండంగానే సెమిస్టర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి. క్లాస్ టెస్ట్‌లు, వైవాలు, అబ్జర్వేషన్ నోట్స్ ఇలాంటి చాలా టెస్ట్‌లు అయితే ఉన్నాయి. ఇంతలోనే మనం కాలేజ్‌కి రీచ్ అయిపోయాం. కాలేజ్‌కి రీచ్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసి, అలా ఒక కప్ కాఫీ తాగిన తర్వాత వెంటనే మనకి ల్యాబ్ ఎగ్జామ్ అయితే ఉంది. ల్యాబ్ ఎగ్జామ్‌కి వెళ్ళి చూస్తే చాలామంది ఓడియమ్మ బంటి అనే సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే ఎవరు ముందుకు వెళ్ళి ఎగ్జామ్ రాస్తే వాళ్ళు సార్‌కి దూరంగా కూర్చొని రాద్దాం అనుకున్నారు. కానీ సార్ అయితే రోల్ నంబర్ ఆర్డర్‌గా ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. దాని తర్వాత మన ఐడీ కార్డ్ పోతే ఐటీకేఎం హెల్ప్ డెస్క్‌కి వెళ్తే మనకి వాళ్ళు ఒక ఐడీ కార్డ్ ట్యాగ్ అనేది ఇస్తారు. ఆ ట్యాగ్ అండ్ మన ఐడీ కార్డ్ ఉంటేనే మనం ఎగ్జామ్ రాయగలం. ఇందులోనే ఇంకొక ఎగ్జామ్ ఉంది. అది సిఓఏ ల్యాబ్ ఎగ్జామ్. అది కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది. దాని తర్వాత ఏమీ తినలేదని అలా నేను మా ఫ్రెండ్ ఒక చికెన్ రోల్ తిన్నాము. దాని తర్వాత ఒక ఐస్ క్రీమ్ కూడా తినేసిన తర్వాత ఫ్రెండ్స్‌తో అలా చిల్ అవుతూ ఉన్నాము. సో అంతే, రేపు కూడా చాలా టాస్క్స్ బ్రెయిన్లో ఉంటూ ఉన్నాయి. అలా మెయిల్స్ వస్తూ ఉన్నాయి, రేపు ఈ ఎగ్జామ్, రేపు ఆ ఎగ్జామ్ అంటూ. సో అలా మొన్న ఒక ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు ఒక సిచ్యువేషన్ జరిగింది. ఏంటంటే మేము ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు ఆ ప్రొఫెసర్ చెప్పేది కూడా వినకుండా చాలా అబ్యూజివ్ అండ్ వల్గర్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. నేనైతే ఫస్ట్ టైం ఒక ప్రొఫెసర్ అంత వల్గర్ వర్డ్స్ యూజ్ చేయడం ఆఫ్టర్ కమింగ్ టు బీటెక్ అనమాట. అండ్ ఇట్ ఈస్ సో ట్రామటైజింగ్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద సెక్షన్. సో అలా డే అయితే కంప్లీట్ అవుంది. అండ్ ఇంట్లోనే ఒక అమ్మాయికి అయితే యాక్సిడెంట్ జరిగింది. సో మీరైతే చాలా కేర్ఫుల్గా ఉండండి, బండి నడిపేటప్పుడైనా, బయటికి వెళ్తున్నప్పుడైనా. ఎందుకంటే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ లవ్డ్ వన్స్ ఆర్ ఆల్వేస్ కేరింగ్ ఫర్ యూ. బై గైస్, సీ యూ నెక్స్ట్.